ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. పాస్టర్ ప్రవీణ్ గారు, అసలు ఆయన విషయంలో జరిగింది ఏంటి? కొంతమంది భిన్న అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కొంతమంది జరిగింది ఇది, ఇలా జరగకుండా ఉండాల్సిందని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి వాళ్ళు కనుక మనం చూస్తే అండి, చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. జనరల్గా అసలు జరిగింది ఏంటి? ప్రవీణ్ పగడాల గారు కొద్ది సంవత్సరాలుగా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్రైస్తవ మత బోధకుడుగా చాలా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా చెప్పాలంటే ఒక గడిచిన 3 ఇయర్స్ నుంచి చాలా విగరస్‌గా చేస్తొస్తున్నారు ఆయన కార్యకలాపాలు. అంటే అటు ఉమ్మడి రాష్ట్రాలంటే అటు తెలంగాణ, ఆయన యాక్చువల్‌గా తెలంగాణ వాసి. అయినప్పటికీ 2 రాష్ట్రాల్లో కూడా ప్రతి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి ఆ కల్వరి సువార్త ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఆయన పూర్తిగా మారుమూల పల్లెలో గ్రామాలకు కూడా వెళ్ళి ఆయన ముఖ్యంగా ఈ బైబిల్ యొక్క సూక్తుల్ని ప్రచారం చేయడంలో చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా అనేక వేల మందిని తన అనుచర గణాన్ని కూడా చాలా వరకు ఆయనకు అనుచర గణం కూడా ఉన్నారు దీనికి సంబంధించి. ఆయన ముఖ్యంగా ఈ క్రైస్తవ టెలివిజన్ ఛానల్స్‌లో కావచ్చు, క్రైస్తవ పత్రికల్లో కావచ్చు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలైతే మాత్రం బైబిల్ మీద ఒక పట్టు సాధించారు. అంటే ఇంతకుముందు మనకు తెలుసు పీడీ సుందర్రావు గారు అని ఒక ఆయన ఉండేవారు. పీడీ సుందర్రావు గారి తర్వాత ఆయన శిష్య పరంపరలో ఒక బృందం తయారయ్యారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఒక 10-15 మంది ఒక పాస్టర్‌లు వచ్చారు. అందులో కూడా ఈ ప్రవీణ్ పగడాల గారు కూడా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా సరే, వివాదాలు మంచి చెడు అన్న 2 ఉంటాయి కాబట్టి కోణానికి 2 ఉంటాయి. మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడతారు. నేను ఆ కోణాన్ని టచ్ చేయదలుచుకోలేదు. సో ప్రధానంగా అంటే ఈయన చేస్తున్నారు. అయితే ఈయన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ, 2 సాఫ్ట్‌వేర్ కంపెనీస్ కూడా ఈయనకున్నాయి. కొన్ని కార్లు కూడా ఈయనకున్నాయి. కానీ ఈ క్రైస్తవ ఇవాంజలిస్ట్ అంటే ఏదైతే మత ప్రచారంలో భాగంగా తను బైక్ పర్యటన చేస్తా అని చెప్పి గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఆయన బైక్ పర్యటనకి ఆయన పూర్తిగా ఇదైపోయారు. ఈయన సోమవారం నాడు అంటే 24th ఈవినింగ్ మన సికింద్రాబాద్ తిరుమలగిరి దగ్గర నుంచి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకొని ఇక్కడి నుంచి ఆయన బయలుదేరారు రాజమండ్రి. ఏదో పర్సనల్ పని మీద బయలుదేరారు. సోమవారం రాత్రి బయలుదేరినటువంటి ఈ వ్యక్తి మార్నింగ్ సోమవారం నాడు అయ్యి మంగళవారం ఎర్లీ మార్నింగ్ ఈయన రాజమండ్రి చేరుకున్నారు. ఇది కంటిన్యూగా రోడ్డు మార్గం ద్వారా కొంచెం బైక్ మీద వెళ్ళారు. అయితే మనం రాజమండ్రి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా విజయవాడ నుంచి వెళ్ళకుండా మనం ఖమ్మం అశ్వరావుపేట నుంచి కూడా ఒక రోడ్డు ఉంది. ఇది షార్ట్ కట్ రోడ్ రాజమండ్రి వెళ్ళడానికి ఈయన పని మీద. సో విజయవాడని టచ్ చేయకుండా ఏం చేశారంటే ఖమ్మం అశ్వరావుపేట మీదుగా ఈయన దేవరాపల్లి నుంచి ఈయన వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ కొవ్వూరు వస్తుంది రాజమండ్రి బ్రిడ్జికి ముందు. కొవ్వూరు నుంచి కొత్తగా ఇప్పుడు ఒక కొత్త బ్రిడ్జి వేశారు. ఆ రోడ్డు తిన్నగా మీకు రాజానగరం మీదుగా మళ్ళీ రాజమండ్రి వచ్చి రీచ్ అయ్యే రోడ్ అనమాట. ఈ కొవ్వూరు నుంచి ఈ రాజానగరంకి వెళ్ళే దగ్గర ఆ ఉన్నటువంటి ప్రాంతంలో ఏం చేశారంటే ఎగ్జాక్ట్లీ దివాంచెరు ఒక జంక్షన్ వస్తుంది. ఆ దివాంచెరు జంక్షన్ దగ్గర 4వ బ్రిడ్జ్, అది యాక్చువల్లీ 4th బ్రిడ్జ్, కొత్తగా గోదావరి మీద బ్రిడ్జిలు కట్టారు. అందులో 4th బ్రిడ్జ్ దగ్గర ఆ మలుపు దగ్గర ఉన్న భాగంలో ఏంటంటే ఈయన అక్కడ యాక్సిడెంట్కి గురి అయినటువంటి ప్రదేశం అయితే కనిపించింది అక్కడ. ఇది ఎర్లీ మార్నింగ్ 5:36 ఆ టైంలో జరిగిన సంఘటనగా చెప్తున్నారు. ఇది రాజనగర్ రోడ్ టువర్డ్స్ మన రాజమండ్రిలోకి వెళ్ళే రోడ్ అనమాట. ఈ ప్రాంతంలో అక్కడ దృశ్యం చూసినటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారంటే అక్కడ ఈయన పూర్తిగా ముఖం అంతా కూడా డిస్ప్లేస్ అయిపోయింది. పూర్తిగా ముఖం అంతా కూడా చితికిపోయినట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం యాక్సిడెంట్లో బైక్ కూడా ఆయన మీద ఎక్కడైతే ఆయన ఉండిపోయారో ఆయన మీద బైక్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అంత పొగ, దుమ్ము దులి బాగా పూర్తిగా అంతా ఉంది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఎవరో ఈయన మీద హత్య చేశారు అన్నటువంటి అభిప్రాయాన్ని ఈయనతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తపరచడం కూడా జరిగింది. దీని మీద ఇమీడియట్గా మనకి రాజానగరం ఉన్నటువంటి ఎస్పీ గారు కూడా దీన్ని చార్జ్ తీసుకొని ఇది రోడ్ యాక్సిడెంట్గా ఆయన చెప్పడం జరిగింది. అంటే అక్కడ జరిగింది ఆ మలుపులో ఈయన కొవ్వూరు టోల్ గేట్ దాటి ముందు వెళ్తున్నప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ మనకు దొరికింది. అట్ ద సేమ్ టైం ఆ టర్నింగ్లో దివాంచెరు దగ్గర ఉన్న ఒక సీసీ ఫుటేజ్. ఈయన కొవ్వూరు టోల్ గేట్ దాటుతున్నప్పుడు హెల్మెట్ ఉంది ఫేస్ మీద, అది స్లోగా వెళ్తున్నారు. సో రోడ్ యాక్సిడెంట్ని కాదు అని చెప్పడానికి వీలైనంటున్నారంటే ఆయన రోడ్ యాక్సిడెంట్ హిట్ చేయాలంటే కనీసం 100+ స్పీడ్లో ఉండాలి. బట్ కొవ్వూరు టోల్ గేట్ దాటుతున్నప్పుడు మాత్రం మన వీడియోలో కూడా చూసాం చాలా స్లో మోషన్లో వెళ్తున్నారు. అక్కడ ఒక లారీని తప్పించే క్రమంలో కూడా రోడ్డు కంప్లీట్గా కిందకి దిగి పక్క నుంచి తప్పించుకు వెళ్తున్నట్టు ఒక వీడియో మనం చూసాం. తర్వాత దివాంచెరు దగ్గరికి వెళ్ళేసరికి 100 స్పీడ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే ఇది రోడ్ యాక్సిడెంట్గా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉండే ప్రత్యక్ష సాక్షులు ఇది కాకుండా ఎప్పుడు ఇది సంఘటన జరిగిందో దగ్గర రాజమండ్రి, కాకినాడ, ఈ రావులపాలెం ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రైస్తవ మత ప్రచారకులు కావచ్చు, బోధకులు కావచ్చు, వీళ్ళందరూ ముఖ్యంగా విపి ప్రసాద్ గారు లాంటి వారు కూడా అక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఇది కేవలం పూర్తిగా హత్యగా గావించబడ్డారు, ఇన్ని ప్రవీణ్ పగడాల మీద హత్యగా గావించబడ్డారు అన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చెప్తున్నారు. అంటే మనిషి పడిపోవడం, ఆయన బాడీ మీద ఒక బైక్ ఉండడం, ముఖ్యంగా బైక్కి ఎటువంటి ఎక్కడ కూడా బ్యాక్ సైడ్ హిట్ అయితే ఎక్కడ కూడా బైక్ డ్యామేజ్ లేదు, బైక్ కంప్లీట్గా ఎలా ఉండాల్సిన స్థితిలో ఉంది. కానీ ట్యాంక్ పైన మడ్గర్ అంటే ఫ్రంట్ టైర్ మీద ఆ బోర్డు మీద మాత్రం కంప్లీట్గా బ్లడ్ అంత ఉంది. మనిషి యొక్క ముఖం అంతా చితికిపోయి ఉంది. శరీరం మీద ఎక్కడ కూడా గాయాలు లేవు. ఇది యాక్సిడెంట్ కాదు, ఈయన మీద ఎవరో హత్య చేశారన్నటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వెలిబుచ్చారు.
దీనికి నిదర్శనంగా ఏం చెప్పారంటే ఒక 1 మంత్ బ్యాక్ సోషల్ మీడియా పోస్ట్‌లో కూడా ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నా మీద కూడా థ్రెట్ ఉంది నా మీద. కాబట్టి నాకు ప్రాణహాని ఉందని. ఇదే విషయాన్ని 6 ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే విషయం చెప్పడం కూడా జరిగింది. అంటే క్రైస్తవ మత ప్రచారణ భాగంగా కొంతమంది ఈయన సిద్ధాంతాలు ఏవైతే నచ్చని కొంతమంది వ్యక్తులు ఈయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి 2, 3 సందర్భాల్లో కూడా ప్రవీణ్ పగడాల గారు కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి నిదర్శనంగా ఈ జరిగిన సంఘటన ఏంటంటే పూర్తిగా ఇది జరిగిందని కన్ఫర్మేషన్‌కి వచ్చేసేటట్టు కొంతమంది ఏం చేశారంటే ఈ ఈ బాడీని కంప్లీట్‌గా రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్లారు. రాజమండ్రి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇక పోస్ట్ మార్టం చేసే దగ్గర కొన్ని వేల మంది క్రైస్తవ మత ప్రచారకులు, అదేవిధంగా క్రైస్తవ ఫాలోవర్స్ చాలామంది దీనికి వచ్చి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ ఇది కంప్లీట్‌గా హత్య చేశారు, కొంతమంది కావాలని చేశారు, దీని యొక్క నిజాలు బయట పెట్టమని చెప్పి గట్టిగా వాళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకుని కూడా గట్టిగా మనకు కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇమ్మీడియట్‌గా మన రాష్ట్రంలో ప్రజాశాంతి వ్యవస్థాపకుడైనటువంటి కేఏ పాల్ గారు రాష్ట్రంలో తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ప్రతి విషయంలో కూడా స్పందిస్తున్నారు. కేఏ పాల్ గారు ప్రతి విషయంలో మాట్లాడడం జరుగుతుంది. ఆయన కూడా విశాఖ వాస్తవ్యులు, ఆయన కూడా చిలుకలపాలెం అనుకుంటా, ఆయన ఒక ఏర్పాట్లు చేసి ముఖ్యంగా ఈ క్రైస్తవ ఎవాంజలిస్ట్‌గా ఆయన ఏ స్థాయికి వెళ్ళారో తెలుసు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత కూడా రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు తన ఐడెంటిటీని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇమీడియట్‌గా రాజమండ్రి వచ్చేటువంటి కేఏ పాల్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఆయన కూడా కన్ఫర్మేషన్ చేశారు. ఇది హత్య చేశారు, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది మర్డర్ తప్పించి ఇది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తుందని చెప్పి ముఖ్యంగా ఎస్పీ గారికి, అదేవిధంగా లోకల్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి డిపార్ట్మెంట్ వైజ్ కూడా మాట్లాడుతూ అట్ ద సేమ్ టైమ్ డీఐజీ గారికి, ఐజీ గారి లెవెల్లో కూడా మాట్లాడుతూ హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా ఆవిడ ఒక సూటిగా ప్రశ్న వేశారు. దీన్ని మీరు ఇమీడియట్‌గా పోస్ట్ మార్టం రిపోర్ట్‌ను బయట పెట్టండి, కెమెరా అంటే ఫొటోస్ వీడియో షూట్లు చేస్తూ అక్కడ మీరు పెట్టమని చెప్తే, యాక్చువల్గా మనకి లీగల్ పరంగా ఏంటంటే పబ్లిక్లో ఎక్కడ కూడా పోస్ట్ మార్టం చూపించరు. ఆయన డిమాండ్ చేసింది అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా కూడా కెమెరాస్ అసలు పబ్లిక్లో పెట్టి చూపించమని చెప్పి. బట్ యాజ్ పర్ లీగల్గా దాని పోస్ట్ మార్టం అనేది మనం కంప్లీట్గా వీడియో షూట్ చేస్తూ చేయకూడదు. ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకుని పోస్ట్ మార్టం చేస్తే తప్పించి ఇట్లా చేసే అవకాశం లేదు. కానీ ఇప్పటివరకు కూడా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. దీని మీద ప్రభుత్వం పూర్తిగా అక్కడే దీన్ని క్లోజ్ చేసేస్తున్నారు. దాన్ని అక్కడ ఈ మర్డర్గా కాకుండా ఇది యాక్సిడెంట్గా చిత్రీకరించి క్లోజ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు కాకినాడ ఎంపీగా పనిచేసిన హర్ష కుమార్ గారు కూడా రావడం, ఇది ఖచ్చితంగా ఆయన కూడా చెప్తున్నారు, ఇది హత్య చేశారు తప్పించి ఇది యాక్సిడెంట్ కాదని చెప్పి. అంటే ఒకటి ఈ సంఘటన జరిగిన తర్వాత భిన్నాభిప్రాయాలు వస్తాయి. హత్య జరిగిందా, మర్డర్ జరిగిందా, ఏం జరిగింది ఏదే అనే విషయం మీద రకరకాల భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి దీని మీద. ఇప్పటికి కూడా ఈ క్షణం మన వీడియో చూసిన సమయానికైతే పర్టికులర్గా ఇది జరిగిందని చెప్పి ఎక్కడ మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. కానీ ఏదో మాత్రం జరిగి ఉంది. అది యాక్సిడెంట్ జరిగిందా, మర్డర్ జరిగిందా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock అక్కడ చూసినటువంటి ఫిజికల్గా చూసిన వ్యక్తులు ఎవరు లేరు. అదేవిధంగా దాడి చేసినటువంటి ఆనవాళ్ళు అంటే అక్కడ చెప్తున్నటువంటి కామన్ మ్యాన్ పబ్లిక్గా మాట్లాడుకోవడం వేరు. యాక్చువల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కోర్టులో ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం ఫోరెన్సిక్ రిపోర్ట్ వాళ్ళు కావచ్చు, ఎఫ్ఎస్ఎన్లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ అంటే అనుమానాస్పదంగా ఏమైనా ఉన్నాయని అన్న విషయం మీద కూడా పూర్తిగా అక్కడ దాన్ని ఎక్కడ కూడా వీళ్ళు కంట్రోల్ చేయలే. మనం చూస్తున్న విజువల్స్ అని చూస్తుంటే ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని వెళ్ళి అక్కడ ఆ యొక్క సిచ్యువేషన్ సీన్ని ఎక్కడ క్లోజ్ చేసిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. అంటే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి సీన్లోకి వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేసే సిచ్యువేషన్ బిఫోరే చాలా మంది వెళ్ళి ఆ సిచ్యువేషన్ కూడా మార్చినట్టుగా కనిపిస్తున్నారు. సో ఏం జరిగింది, నిజం జరిగిందా, అది ఏం జరిగిందనే విషయం తొందరగానే బహుశా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనా ఇటువంటి జరిగే సంఘటన జరగకూడదని కోరుకుందాం. అది ఏ మత ప్రచారమైనా సరే, హిందువులా లేకపోతే క్రిస్టియన్సా లేదా ముస్లిమ్స్ అని. ఎందుకంటే ఒక భిన్నత్వం లేకత్వంగా అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఇట్లాంటి సంఘటన జరగకూడదని అయితే అనుకుంటున్నాం, మనం జరగకూడదని అనుకుంటాం, మర్డర్ జరగకూడదు అనుకుంటాం. బట్ ఏం జరిగినా నిజాలు ప్రభుత్వ నివేదికలు, అక్కడ పోలీసులు యంత్రాంగం పూర్తిగా బట్టబయలు పెడితే తప్ప ఈ విషయం వెలుగులోకి రాదు. నాగరాజ్ గారు ట్రూ సార్. ఏదేమైనా ఇలాంటివి మాత్రం జరగకుండా ఉండాల్సిందే. ఒకవేళ హత్య అని అంటే మేబీ పోలీసులు తేల్చాల్సినటువంటి విషయం అది. ఏం జరిగింది ఏంటి అనేది. అండ్ మీరు ఇందాక చెప్పినట్లు పోస్ట్ మార్టం కూడా రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇది హత్య లేదంటే ఇంకేమైనా జరిగిందా అనుకునేటువంటి కోణాల్లో చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. బాధాకరం ఏదేమైనా సరే ఇటువంటి సంఘటనలు అయితే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.